గేట్ ఉన్నప్పుడు ఇలాగే హాల్ట్ అంటే ఎంతసేపు గూడ్స్ వెళ్తే చాలాసేపు నిల్చోవాల్సి వచ్చేది. ట్రైన్లు వెళ్ళిన ప్రతి దానికి కరెక్ట్ ఆఫీస్ టైమింగ్లో, పిల్లల స్కూల్ టైంలో ఇలాగ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండవలసి వచ్చేది ఈ మల్కాజ్గిరి ప్రజలు. ఆ చుట్టుపక్కల రోడ్స్ అన్నీ కూడా పాతవన్నీ క్లీన్ చేసి కొత్తగా రోడ్లు స్ట్రాంగ్గా మళ్ళీ గవర్నమెంట్ వేస్తుంది. ఆ పని కూడా శరవేగంగా జరిగిపోయింది. ఇప్పుడు ఇది లాస్ట్ బిట్ అన్నమాట. ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అన్నది తయారు అవుతోంది. అది కూడా చూద్దాం ముందు. ఎల్హెచ్ఎస్కి గాడి తవ్వారు. గాడి తవ్వి అక్కడ దీన్ని తగ్గి దీన్ని లెవెల్ చేసి పట్టాల కింద నుంచి ఎల్హెచ్ఎస్ లోపల పెడతారనమాట హోల్. అక్కడ చెట్లు కాలుస్తున్నారు కదా, అదేంటంటే ఎల్హెచ్ఎస్ దారి అది అదే క్లియర్ చేసుకుంటున్నారు. ఇంకా కొద్ది రోజుల్లో మొదలవుతుంది పని. వర్క్ సిస్టమ్ అయితే నడుస్తుంది, కానీ ఇది ఆ వెంట ఇంకా రెడీ కాల. ఎక్కడ తయారయ్యి తెచ్చి ఫ్యాబ్రికేట్ పెడతారు. ఇది ఇలా వస్తుంది లైన్, ఇలా వచ్చి అక్కడ పోయి యాడ్ అవుతుంది అనమాట. సఫీల్గూడ స్టేషన్ పక్కన ఇది. ఒకప్పుడు ఇక్కడ లెవెల్ క్రాసింగ్ ఉండేది. అదే ఇవి కూడా ప్లాట్ఫామ్ ఎక్స్టెండ్ చేస్తారు. ఇది ఎక్స్టెండ్ చేసి ఆ కింద నుంచి లో బ్రిడ్జ్ పెడతారు. లిమిటెడ్ హైట్ సబ్వే అంటారు దాని పేరు. ఇప్పుడు ఈ సైడ్ గోడంతా ఉంది కదండి, అది ఏమోను సఫీల్గూడ స్టేషన్. ఇలా స్ట్రైట్ లోపలికి వెళ్ళామంటే ఇది టికెట్ కౌంటర్ అది ఉంటుంది. ఆ లోపటంతా కూడా షెడ్ లోపటంతా కూడా స్టేషన్ అనమాట. ఇది బయట చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న షాపులు లాంటివి ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసేసి అవంతా కూడా మనకి నెక్స్ట్ పనులకి వీళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నది అదే. ఇటు రైట్ సైడ్ మనం చూసే రైట్ సైడ్ చూస్తే బలరాం నగర్ అవన్నీ వస్తాయి అటు. ఇది సఫీల్గూడ అన్నమాట. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా, టైం వేస్ట్ కాకుండా అందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్టుగా చిన్న సైజు అండర్ బ్రిడ్జ్ అంటే ఆర్యూబీ తయారు చేస్తున్నారు. ఇది అయిపోయిందంటే ఇక మనకి అందరికీ కూడా సమయము, శక్తి అన్నీ కూడా కలిసి వస్తాయి. మంచి పనిని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడుండే సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంది. నెక్స్ట్ పూర్తిగా అయినప్పుడు మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో చూద్దాం. పనులైతే చకచక శరవేగంగానే జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన పనులు ఇవి. పొక్లైన్స్తో ఆ గోతులన్నీ కూడా క్లీన్ చేసి, వాళ్ళవన్నీ కూడా క్లీన్ చేసి అంతా సిద్ధం చేసేస్తున్నారు. బాగుంది కదండి. ఇలా వర్క్ జరుగుతుంది. కొత్తగా వేసిన రోడ్డు రెడీ అయిపోయింది. ఇదిగో పొక్లైన్ తోటి ఈ లైన్ తీస్తున్నారు. అగో ఇలా వర్క్ జరుగుతుంది. సో కొన్ని రోజుల్లోనే మనకి అండర్ గ్రౌండ్ ఇది వచ్చేస్తుంది ఆర్యూబీ.
ఈరోజు లేటెస్ట్ వీడియో అనమాట ఇది. ఓకే, నా గేట్ అలా ఉంది. సభ్యులు కూడా తీసుకున్నది. వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అదేమో ఏవోసి వెళ్ళే రూట్ అనమాట. ముందు ఆ గోడలు కట్టేశారని చెప్పాం కదా, మధ్యలో ట్రైన్లు ఫస్ట్ వెళ్ళేవి. గేట్లు కట్ చేసి గోడ కట్టారు. గోడను కూడా కట్ చేసి ఇప్పుడు 4 years తర్వాత ఇలా అండర్ గ్రౌండ్ తయారు చేస్తున్నారు. దిస్ ఈజ్ లేటెస్ట్ వీడియో టుడేస్. ఇక మనకి అతి తొందరలో మనకి రోడ్డు రెడీ అయిపోతుంది.